ఫ్రెండ్స్, మన గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ స్పీచ్ ఇస్తున్నప్పుడు చాలా మంది విని ఉంటారు. అంగేన ఘాత్రం నయనే వక్త్రం న్యాయేన రాజ్యం లవణేన భోజ్యం. సో ఈ స్పీచ్ మీద ఇది యాక్చువల్లీ సంస్కృతంలో ఉంటది. లాస్ట్ లైన్ ని మాత్రం చాలా మంది ఎగతాళి చేసి చాలా చోట్ల వీడియో అయితే చేశారు. అసలు దీని మీనింగ్ ఏందో ఈ రోజు నేను మీకు చెప్తాను, దయచేసి వినండి అందరూ. ఫస్ట్ పదం వచ్చేసి అంగేన గాత్రం అంటే శరీరానికి వస్త్రం చాలా అవసరం. తర్వాత నయనే వక్త్రం అంటే కళ్ళకు ముఖం అందం లాంటిది అనమాట. తర్వాత న్యాయేన రాజ్యం, రాజ్యానికి న్యాయం చాలా ప్రాణం అంటారు. తర్వాత లవణేన భోజ్యం అంటే భోజనానికి ఉప్పు రుచి ఎలా ఉంటుందో చాలా అవసరం అని చెప్పి దీని భావం అనమాట. ఓవరాల్ గా మనం దీన్ని చూసుకున్నట్లయితే గనక శరీరానికి వస్త్రం ఎంత ముఖ్యమో కళ్ళకు ముఖం అంతే అందంగా కనిపిస్తుంది. భోజనానికి ఉప్పు ఎంత అవసరమో ఒక రాజ్యానికి న్యాయం కూడా అంతే అవసరం. న్యాయం లేని రాజ్యం నిలవదు, ప్రజలు సంతోషంగా ఉండరు అని మన నరేంద్ర మోదీ గారు చెప్పిన వీడియోలో మెసేజ్ అన్నమాట. కానీ దీనికి చాలా మంది చాలా చోట్ల మీమ్స్ లా వాడేసి ఆ లాస్ట్ ఒక వర్డ్ ని చాలా చతురులుగా చేస్తారు. సో ఓవరాల్ గా సంస్కృతంలో అయితే దీని మీనింగ్ ఇది. సో మీరు ఇది వరకు ఇది విన్నారా లేదా ఫస్ట్ టైం వింటున్నారా అనేది కామెంట్ చేయండి. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.